తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రే నువ్వెన్న బొకే షాప్ పెడుతున్నావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షటప్, నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పింది నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్, నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా ఏయ్, ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గారిని తిట్టానురా. పైగా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా షాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. Hey, she's missing me, man. రే అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? Definitely. స్విట్జర్లాండ్ కి వెళ్తాను, షాలిని ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. That's the plan. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ శాలిని, she loves me, okay? She loves me. She loves నీ me. పని బాగుందిరా. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క ఆంటీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్. Hi. Miss Helini, was ist Ihre Stärke? Derunch, din pokal, chi givenen. Coche la sua foratesa? Koje kemia domindanto. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside Indian restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you. మిస్టర్ కృష్ణ, మీరేంటి ఇలా వచ్చారు? Dad, నేనే రమ్మన్నాను. నువ్వా? That's right. ఏంటి సార్, నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా? లేదు, షాక్ అయ్యా. సార్, డోంట్ వరీ సార్, మ్యాజిక్ చూడండి. Come on, Shalini. Come on, concentrate, you can do it. I still can't believe it. ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు. నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి. షేమ్ ఆన్ యూ. ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే, and that too in the first round. Stop it, Daddy! I can't Stop believe it! it. I still can't believe it. వదిలేండి, Just Daddy, please! listen. Daddy, go from here, Daddy, just go! Okay. It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 వీక్స్ వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? అరే ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీకోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes! Hello? Puppy, Katrin ist auch da. I'm in love. తాతకు ఫోన్ చేయి, అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా? రే, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించాయి. అర్జున్ వెడ్స్ షాలిని. ఒరే, బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా? ఏ, అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. యా. Guten Morgen. What are you looking for? హాయ్. A gift? A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Hmm. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it.
Bye. Bye. Thank you. Shalini, excellent shot, Shalini. Excellent. You are champion. Hallo, was machen Sie da? Kommen Sie You sofort are raus, kommen Sie raus. champion. Hey, sind ja betrunken, das ist Privatgelände. Hey, stop that. Wir haben hier nichts zu suchen. Hey, hey, school. Okay, but it's your School. responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir, sir. How are you? Sir, please, later in this, sir, please. Yeah, very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బి హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. షాల్నీకి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ గురించి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక షాల్ని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. Sir, I... ఇప్పుడు కాదు, 5 years అయిన తర్వాత, తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత, అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాల్ని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి టూ లేట్. Too late. Too late. Sir, please. Sir, listen to me. Sir. Hello. What? What is this, Krishna? You're leaving? Yeah. ఏమైంది ఎంత సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. What? శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. Hey, you don't. ఇండియన్ క్రికెట్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరు పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దానికి కారణం నేను అవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్నపిల్లని అడిగినా నా రోల్ మోడల్ షాల్ని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. బట్ ఐ లవ్ యు. నీ టెన్నిస్లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ షాల్ని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ ని విరగొట్టిన క్లమ్జీ, ఆరగెంట్ ఇడియట్ అర్జున్ నేనే. అర్జున్, శాలిని, మీ నాన్న కలగనట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి. సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పా? షాల్ని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్ గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ నెంబర్ 1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్.
దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్, నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీ ఇస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వెవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి, ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి. ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చిదాని కోసం పాట పాడింది నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఆ, ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బులు కూడా అనమాట. ఏంటి అర్థం కాలేదా? దా చెప్తాదా చూడు. ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధర్రావు గారు, ఆ అబ్బాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఒడ్బిని పరిచయం చేయవా? 1 సెకండ్. అక్క, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా? అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చి దానిలో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడ్డం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. బాబు గారు, అర్జున్ బాబు వస్తున్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే. వినలేదు. తాత, నేను నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నన్నా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం. అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతావు అన్నమాట. Am I right? జీవితాంతం. నా జీవితం ఆఖరి దశలో ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి. తాత, నేను చేయగలిగినంత చేశాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా. నీ మనసునే అడుగు, సరైన సమాధానం చెప్పు. ఫైన్, ఇక్కడే ఉండు. బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు.
కృష్ణారావు, ఇన్నఫ్ ఇస్ ఇన్నఫ్. వెళ్ళు. I've had it. బాబురావు చెప్పు, అసలు ఏమనుకుంటారు ఆయన? వాట్ ఇస్ ప్రాబ్లం? ఏంటిది? ఇవన్నీ తాతగారికే బాబు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు. ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్న పిల్లట్లా మాట్లాడొద్దు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. ఆ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఆ, నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. come again? కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు, ఆ, అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను. ఆ. స్వయంవరమా? హాయ్, నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకంటే. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్యి బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి, నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను ఐ కాబట్టి. డోంట్ కేర్. పప్పి, జస్ట్ లిసన్ టు మీ. డోంట్ బి సిల్లీ. గో. నువ్వే వెళ్ళి చెప్పు. పప్పి, జస్ట్ గో. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. యా. ఎలా? పప్పి, పప్పి ప్లీజ్. పప్పి, పప్పి ప్లీజ్. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను. సంధ్య, ఐఎమ్ సారీ. అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. కానీ ఇట్స్ ఓకే. నువ్వుగా కలవాలనుకున్నావు, నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు. నో సెంటిమెంట్స్. యా, నో ఫ్లాష్ బ్యాక్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదేం కాదు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేదా? యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు. నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. హే, ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయినా? నేను శరత్ 4 years బ్యాక్ కలిసాం. కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. విడిపోయాం. అప్పటి నుంచి నా లైఫ్లో ప్రేమే లేదు. కమ్ ఆన్ సంధ్య, చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తామా? ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా? దాట్స్ నాట్ రైట్. అప్పుడు కూడా తను ఇవే మాటలు అన్నాడు, నేను మొగరాయండని. తట్టుకోలేకపోయాను. మేబీ యూ బోత్ ఆర్ రైట్. కాదు సంధ్య, నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను. కానీ అది వదిలే, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను. నువ్వుగానే ఉండు. యూర్ వెరీ స్పెషల్. ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య. ఇస్తే హీల్ బి ద లక్కీయెస్ట్ గాయ్ ఇన్ ద వరల్డ్. ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా? వాట్?
నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్? ఐ యు సీరియస్? యా, విల్ యు మ్యారీ మీ?